విశ్వాబాయ్ ఎంత పని చేశారో చూసారా? మిమ్మల్ని ఏదో చేసుంటారని భయపడ్డాం. ఏమైందో తెలియదు విశ్వ. తెల్లారేసరికి అందరూ శవాలుగా పడున్నారు. నిన్ను కూడా ఏదో చేసుంటారని మేమెంతో భయపడ్డాం. విశ్వ విశ్వ ఎవరిని వదిలిపెట్టలేదు. నిన్ను ఇష్టపడింది కదా, ఆ అమ్మాయిని వదిలిపెట్టలేదు. అన్ని చోట్ల వెతికి చూసామని ఎక్కడ చంపి పడేశారా అని భయంగా ఉంది. ఎవరు అన్నా మీకు ఫోన్? విశ్వ, నీకోసం చాలా మంది చనిపోయారు. ఇంకొకరిని కోల్పోకు. నీ చిన్నాన్న నీకు కావాలంటే నువ్వు ఒంటరిగా రావాలి. నువ్వు ఇక్కడే ఉండవు. బాబాయ్, విశ్వ 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 భీమా, నీకు కావాల్సింది నేనేగా. బాబాయ్ను వీడి ద్వారా అన్నని పట్టుకోవచ్చు అన్నావు. జరిగింది. నీ
ద్వారా వీడిని పట్టుకోవచ్చు అన్నావు, అది జరిగింది. ఒక్క రాత్రిలో వీడి కోటనే నేలమట్టం చేశాం. నువ్వు సామాన్యుడివి కావు. మురళి, ఎక్కడున్నావు? మీరెక్కడా? पिलो बांग, बांग पिलो बांग, सब लोग यहाँ जाओ, बांग पियेंगे। पियो पियो, चास पियो। ఇక మిగిలింది విశ్వ మాత్రమే. ऋषि भाई उठिए, उन्होंने सबको मार दिया, आपको ढूंढ रहे, वो आ रहे। ऋषि भाई, ఏంటి భీమా, నేను సామాన్యుని కాదంట? ఇంతకు ముందు నువ్వు చెప్పింది చేశాను, ఇక ముందు చేస్తాను. కేశవ్ బిల్డర్స్తో చెప్పి మహీంలో ఉన్న జనాన్ని తరివేసి ఆ స్థలాన్ని తీసుకోమని చెప్పు. ఇక నిన్ను ఎదిరించడానికి ఏ నాయకుడు లేడు. ఎంత కాదనుకున్నా అన్న కొడుకు కొనూపిడుతో ఉన్నాడు. ఆలస్యం చేయకుండా ఫినిష్ చేసి వెళ్ళొస్తాను. బండి తీరా వెళ్దాం. అన్నయ్య రాలేదా? బండి తీ. నాన్న, అన్నయ్య ఎక్కడ నాన్న? ఫోన్ ఇవ్వు. కంట్రోల్ రూమ్. పెర్సోవా ఫోర్ట్లో భీమా విశ్వాన్ని చంపేశారు. మీరు వెంటనే వెళ్తే భీమాని అరెస్ట్ చేయొచ్చు. నాన్న, నాన్న ఏమంటున్నారు నాన్న? అన్నయ్యకి ఏమైంది? చంపేశాను. కేశవ్, డబ్బు తీసుకొచ్చి ఇచ్చి మహిం పోర్ట్ తీసుకో. థ్యాంక్స్ రంగా. ఏంటన్నా ఇది? ఏం చేస్తున్నారు? ఎన్ని సంవత్సరాలు ఇలాగే ఉంటావని బతికే దారి చూపిస్తే ఆ రామ్మూర్తి వెళ్ళలేదు. వాడు బతకలేదు, నన్ను బతకనివ్వలేదు. అందుకే ఆ విశ్వాన్ని రప్పించేవాడిని. కానీ ఆ తర్వాత విశ్వ నాయకుడు అవుతాడని నేను అనుకోలేదు. అన్న దగ్గర చేతులు కట్టుకున్నాను, ఇప్పుడు వాడు కొడుకు దగ్గర చేతులు కట్టుకోవాలా? ఇక భీమా లేడు, విశ్వ లేడు. నేనే నాయకుడిని, నువ్వే దళపతి. భీమా వాడి మనుషులు తప్పించుకోవాలని చూశారు, అందుకే. Clear the bodies.